హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోదావరి స్టైల్ పీతల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ టైం వండే వాళ్ళకి, పీతల కూర వండడం రాని వాళ్ళకి చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ పీతల కూర కోసం 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 వంకాయలు, కొంచెం కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కండగిలిపోతే కనుక మనం కర్రీ వేస్తున్నప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం 1/2 కేజీ పీతలను తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు, 2 లవంగ మొగ్గలు, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోలిక్కాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పీతలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకొని గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు పలుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటూ మనం ముందు తీసుకున్న వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం మనం రెడీ చేసుకున్న మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పీతల కూర రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసేయండి. కొత్తగా నేర్చుకునే వారికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గనక మీరు చేసి పెడితే పీతల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.